హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ప్రజాపాలన అప్లికేషన్లో అయితే చేయూత పెన్షన్స్ కోసం చాలామంది అప్లై చేసుకున్నారు కదండి. ఆ అప్లికేషన్ ఫామ్స్లో ఎక్కువ శాతం వచ్చింది చేయూత పెన్షన్స్ గురించి ఎక్కువ శాతం అప్లై చేసుకున్నారండి. వారందరికీ కూడా రేపు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు, అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి వాటికి వెరిఫికేషన్కి రారండి. ఎలక్షన్ కోడ్ ఎత్తేగానే వెంటనే కూడా వెరిఫికేషన్కి అయితే స్టార్ట్ అవుతారు అధికారులు అయితే. అలాగా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చూపించాలండి. అవేం డాక్యుమెంట్స్ నేను తప్పకుండా చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మధ్యలో కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. మీరు లాస్ట్ వరకు చూడకుండా మళ్ళీ మాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అధికారులు వచ్చినప్పుడు మాత్రం మీరు చూపించాల్సిన డాక్యుమెంట్స్ మొదటిగా మీకు రేషన్ కార్డు ఉండాలండి. తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు తర్వాత మీకు ఒకవేళ వికలాంగులైతే కనుక మీరు సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా 40% అంగవైకల్యం కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆసరా పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారండి. అందులోనూ పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమేనండి. అంటే పర్మనెంట్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మాత్రమే, టెంపరవరీ వాళ్ళకి ఉండదండి. ఇక ఒంటరి మహిళలకు వచ్చేసరికి డైవర్స్ పేపర్స్ కంపల్సరీగా అడుగుతారండి. ఇక వితంతు మహిళలకైతే భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ప్రూఫ్ చూపించాలండి. వీటితో పాటు ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి, రేషన్ కార్డు అన్నీ కలిగి ఉండాలండి. ఇక మిగతా డాక్యుమెంట్స్ ఏమున్నా పర్వాలేదు, కంపల్సరీగా రేషన్ కార్డు, వికలాంగులైతే కనుక సదరం సర్టిఫికెట్టు, ఒంటరి మహిళలకైతే మాత్రం విడాకుల సర్టిఫికెట్టు, ఇంకొకటి భర్త చనిపోయిన భార్యలకైతే మాత్రం కంపల్సరీగా భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్టు, ఇవన్నీ కూడా ప్రూఫ్లు అయితే చూసి వాళ్ళకైతే డిక్లేర్ చేసిన తర్వాత పెన్షన్ అయితే రిలీజ్ చేస్తారండి. కొత్తగా చేయూత పెన్షన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలండి. అప్పుడైతేనే మీకు పెన్షన్ శాంక్షన్ చేస్తారు. ఇక ఆసరా పెన్షన్స్ వస్తున్న పాత వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇదే డాక్యుమెంట్స్ అయితే చూపించాలి. ఎంక్వైరీకి వస్తారు కాబట్టి, ఎందుకంటే పాత వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ వేయబోతున్నారు కాబట్టి చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ చేత ఆసరా పెన్షన్స్ అయితే పొందారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ పెన్షన్కి అర్హులా కాదా అనేది డిక్లేర్ చేసి వాళ్ళ పెన్షన్ అయితే ఇస్తారండి. లేదంటే కనుక పెన్షన్ అయితే కట్ చేసేస్తారు కంపల్సరీగా. మనకి జూన్ నెల అయితే వచ్చేస్తుంది కదండి, దగ్గరలోనే ఉంది కదా, మధ్యలో 1 మంతే ఉంది మనకి ఇంకా టైము. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. వెరిఫికేషన్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా అధికారులకి అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపించండి. అప్పుడు మీరు పెన్షన్కి అయితే అర్హులు అవుతారండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీటి మీద ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కంపల్సరీగా మెసేజ్ అయితే చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.